హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అమ్ములు ప్రిన్సెస్ ఛానల్. గైస్ ఇప్పుడైతే తమ్నెల్లో పెట్టిన ప్రకారం ఏపీ ఐసెట్ కౌన్సిలింగ్ 2024. చాలామందికి అయితే నేను ఇప్పుడు తమ్నెల్లో పెట్టిన డౌట్స్ అయితే చాలామందికి అయితే ఉంది. చాలా కమెంట్స్ చేస్తున్నారు. నేను కమెంట్స్కి రిప్లై ఇవ్వలేకపోతున్నాను, కొన్ని వర్క్స్ వల్ల, పర్సనల్ వర్క్స్ వల్ల, నా ఆఫీస్ వర్క్స్ వల్ల. ఇప్పుడైతే ఏంటి అని చెప్తే ఆ కమెంట్స్ అన్ని నేను చూస్తున్నాను కదా, నాకు టైమింగ్ అయితే లేదు ఇచ్చే రిప్లై టైము, కాకపోతే నేను వీడియోస్ అయితే చేస్తున్నాను. ఓకేనా. ఇప్పుడైతే తమ్నెల్లో ఏం పెట్టాను అంటే, ఫస్ట్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయింది. మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్ కూడా మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలా, ఫీజ్ పే చేయాలా, డాక్యుమెంట్స్ మళ్ళీ వెరిఫికేషన్ చేయాలా అని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారు. ఈ వీడియో గురించి అయితే నేను క్లారిటీ, ఈ తమ్నెల్ గురించి అయితే నేను క్లారిటీ అయితే ఇచ్చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఇప్పటి వరకు చాలా వీడియో స్కిప్ చేసి ఉంటారు. ఇది మీకు యూస్ఫుల్ కంటెంట్, దయచేసి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే నా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇప్పటికి చాలామంది చాలా సపోర్ట్ చేస్తున్నారు. మీరందరూ కూడా ఐసెట్ అయిపోయినా కూడా నాకు ఇంకా సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఐసెట్ అయిపోయిన తర్వాత మీ కెరియర్కి ఎలా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కొన్ని వీడియోస్ చేస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా బాదేయండి. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ నేను క్లియర్గా చెప్తాను. వీడియో లాగ్ అయినా పర్లేదు, మీకు ఒక క్లారిటీ వస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఓకేనా. అది మన ఛానల్లో జెన్యూన్ కంటెంట్ మాత్రమే ఉంటుంది. ఏది కూడా ఎక్కడ కూడా ఏ చిన్నది కూడా ఫేక్ కంటెంట్ అయితే ఉండదు, అంత జెన్యూన్ కంటెంట్ ఉంటుంది. దయచేసి జెన్యూన్ కంటెంటే ఇది. క్లారిటీగా లాస్ట్ వరకు చూడండి. ఓకేనా. ఇప్పుడు అందరి డౌట్ ఏంటంటే, ఫస్ట్ కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఓకేనా. ఫస్ట్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అయిపోయింది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్ కూడా మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలా, ఫీజ్ పే చేయాలా, డాక్యుమెంట్స్ మళ్ళీ అప్లోడ్ చేయాలని అడుగుతున్నారు. ఎవరికైతే ఫస్ట్ కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యి డాక్యుమెంట్స్ అనేవి వెరిఫై అయిపోయాయో వాళ్ళందరూ కూడా సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్ళొచ్చు. సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు మీరు ఏ ఫీజు కూడా కట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మీరు ఫస్ట్ కౌన్సిలింగ్లో మీరు ఆల్రెడీ ఫీజు కట్టారు. ఆ ఫీజు అనేది సెకండ్ కౌన్సిలింగ్కి మళ్ళీ రన్ అవుతుంది. అంతేగాని మళ్ళీ ప్రత్యేకంగా మీరు సెకండ్ కౌన్సిలింగ్కి మళ్ళీ ఫీజు కట్టి మళ్ళీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరికైతే ఫీజు అనేది రిజిస్ట్రేషన్ అయిపోయి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అయిపోయిందో వాళ్ళందరూ మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్ డైరెక్ట్గా వెబ్ ఆప్షన్ డేట్ ఎప్పుడైతే ఇస్తారో డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి. ఓకేనా. డైరెక్ట్గా అయితే వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి. అంతేగాని ఏ రిజిస్ట్రేషన్ ఫీజు అవసరం లేదు, ఏ డాక్యుమెంట్స్ అయితే పెట్టాల్సిన అవసరం లేదు. ఓకేనా. మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. ఫస్ట్ కౌన్సిలింగ్లో ఎవరికైతే రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిందో, డాక్యుమెంట్స్ అనేవి వెరిఫై అయినాయో వీళ్ళిద్దరైతే డాక్యుమెంట్స్ వెరిఫై అయిన వాళ్ళు, రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు, సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు అయితే సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్తామనుకున్న వాళ్ళు మీరు రిజిస్ట్రేషన్ ఫీజు అనేది కట్టాల్సిన అవసరం లేదు. డాక్యుమెంట్స్ వెరిఫై అయినాయి కదా, ఇంకా డాక్యుమెంట్స్ కూడా మీరు ఏమీ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఎప్పుడైతే వెబ్ ఆప్షన్స్ అనేవి మనకి ఏ డేట్ అయితే వెబ్ ఆప్షన్స్ ఎనేబుల్ అవుతాయో డైరెక్ట్గా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, చాలామంది అయితే రీఅప్లోడ్ దగ్గరే ఆగిపోయారు. వాళ్ళు ఫర్దర్గా వాళ్ళ డాక్యుమెంట్స్ అనేవి వెరిఫికేషన్ అవ్వలేదు, కానీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయింది. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్లో మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరికైతే రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిందో, రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యి డబ్బులు కట్టారు వాళ్ళైతే మళ్ళీ కూడా రిజిస్ట్రేషన్ ఫీజు అనేది అగైన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే రీఅప్లోడ్ దగ్గర ఉండిపోయారో వాళ్ళు మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్లో మీకు రీఅప్లోడ్ ఆప్షన్ వస్తుంది. మీరు రీఅప్లోడ్ రోజున మళ్ళీ ఆ డాక్యుమెంట్స్ అయితే రీఅప్లోడ్ చెయ్యండి. ఓకేనా. ఎక్కడైతే మీరు ఆగిపోయారో రిజిస్ట్రేషన్ తర్వాత ఎక్కడైతే ఆగిపోయారో వెబ్ ఆప్షన్స్కి వెళ్ళకుండా మీరు రిజిస్ట్రేషన్ తర్వాత ఎక్కడైతే ఆగిపోయారో అక్కడి నుంచి అయితే కంటిన్యూ చేయండి. అంతేగాని మీరు ఎవరైతే ఫస్ట్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిందో వాళ్ళందరూ కూడా మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. కొంతమంది అయితే వెబ్ ఆప్షన్స్ అయిపోయి సీట్ అలాట్మెంట్ అయిపోయింది, వాళ్ళు సెకండ్ కౌన్సిలింగ్ వెళ్ళాలనుకున్న వాళ్ళు అయితే ఏ ఫీజు మనం కట్టాల్సిన అవసరం లేదు, ఏ డాక్యుమెంట్స్ పెట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. కొంతమందికి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయింది, కాకపోతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ దగ్గర ఆగిపోయారు. మళ్ళీ మీరు సెకండ్ కౌన్సిలింగ్లో కూడా మీరు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది, కానీ రిజిస్ట్రేషన్ ఫీజు అయితే ఏమీ అయితే పే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా. ఆల్రెడీ మీరు రిజిస్ట్రేషన్ ఫీ పే చేసేసే ఉంటారు. రిజిస్ట్రేషన్ ఫీ పే చేసి ఉంటారు కాబట్టి ఇంకా
ఎవరైతే రిజిస్ట్రేషన్ ఫీ పే చేశారో వాళ్ళెవ్వరూ కూడా సెకండ్ కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం అయితే నీడ్ అయితే లేదు. ఒక్కసారి వన్ టైం రిజిస్ట్రేషన్ ఫీజు పే చేసి వాళ్ళు ఎన్నిసార్లు అయితే కౌన్సిలింగ్ పెడతారో అన్నిసార్లు అయితే మనం పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఫస్ట్ కౌన్సిలింగ్ ఒకసారి, సెకండ్ కౌన్సిలింగ్ ఒకసారి, లేదా నెక్స్ట్ థర్డ్ కౌన్సిలింగ్ ఒకసారి, ఇలా ఏమీ అవసరం లేదు. ఓకేనా, ఒక్కసారి వన్ టైం మనీ పే చేసి వాళ్ళు ఎన్నిసార్లు అయితే కౌన్సిలింగ్ పెడతారో ఆ మనీ అనేది అలాగే రొటేట్ అవుతుంది. అంతేగాని ఫ్రెష్గా మీరేమీ మనీ పే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా, సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన వాళ్ళు మళ్ళీ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ రోజు అయితే పెట్టుకోవాలి. ఎవరికైతే డాక్యుమెంట్స్ అయితే వెరిఫికేషన్ అవ్వలేదు వాళ్ళందరూ అయితే డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాలి. సో డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత మీ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అయిపోతే ఆ తర్వాత మీరు వెబ్ ఆప్షన్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. సో మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. సో ఇది ఫుల్ క్లారిటీ వీడియో. సో నేను ఇంత క్లారిటీగా చెప్తున్నా, ఎవ్వరు కూడా మీకు ఇంత క్లారిటీగా చెప్పరు. సో నాకు అనిపించింది ఏంటంటే నేను చాలా క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనుకుంటున్నాను. సో దయచేసి మీకు నెక్స్ట్ ఏ వీడియో కావాలో కూడా నాకు కింద కమెంట్ చేయండి. ఆ వీడియోస్ నేనైతే నేను చేస్తాను. లైవ్లో కూడా నాకు చెప్పండి ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటని చెప్పి. నేను ఫర్దర్గా అయితే మీకు కెరియర్ మెయిన్ కూడా నేను వీడియోస్ చేస్తాను. ఎటువైపు వెళ్తే ఏం తీసుకుంటే ఏమవుతారు, సో ఏ ఫీల్డ్ తీసుకుంటే ఏ ఫీల్డ్కి ఎలా ఉంటాయి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ మొత్తం అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కాలేజ్కి వెళ్ళిపోయిన తర్వాత ఓవరాల్గా నేను కెరియర్ గ్రోత్ కూడా ఎలా చేయాలి ఏంటి అని చెప్పి చెప్తాను. ఓకేనా, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ అమ్లు ప్రిన్సెస్. సో లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.